రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచింది. 18 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న కలను సాకారం చేసుకుంది. గతంలో 3 సార్లు ఫైనల్ వరకు చేరిన అందని ఐపీఎల్ ట్రోఫీని 4వ ప్రయత్నంలో సాధించేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో నెగ్గి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పాటీదార్ జట్టు అభిమానుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ లోని కింగ్ అని నిరూపించుకున్నాడు. మొన్నటి వరకు తన కెరియర్ లో వెలితిగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జోస్ ఇంగ్లీష్ 23 బంతుల్లో 39 పరుగులతో మినహా మిగిలిన ప్లేయర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లు కృణాల్ పాండ్యా 2, భువనేశ్వర్ 2 వికెట్లు సాధించారు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులు, మయాంక్ 24, అలాగే రజత్ పాటీదార్ 26, లియామ్ లివింగ్స్టోన్ 25, జితేష్ శర్మ 24 పరుగులతో రాణించడంతో 9 వికెట్లు నష్టపోయి ఆర్సీబీ 190 పరుగులు చేసింది. ఇక 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే మంచి శుభారంభం అందించిన ఆ తర్వాత వరుస విరామాల వికెట్లను కోల్పోయి స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఫస్ట్ డౌన్ లో వచ్చిన జోస్ ఇంగ్లీష్ 39 పరుగులతో రాణించగా చివర్లో శశాంక్ సింగ్ 30 బంతుల్లో 6 సిక్సర్లు 3 ఫోర్లతో 61 పరుగులతో మ్యాచ్ ని గెలిపించే దిశగా పయనించిన టార్గెట్ పెద్దగా ఉండడంతో పంజాబ్ 6 పరుగుల వెనకబడిపోయింది. మొత్తానికి 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు తన తొలి ట్రోఫీని ముద్దాడగా పంజాబ్ కు మాత్రం ట్రోఫీ కలగానే మారిపోయింది. ఇక మ్యాచ్ విజయం అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీరు మున్నీరుతో ఆనంద బాష్పాలు రాల్చాడు.